హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు గీతా నాయుడు గారు పొలిటికల్ అనాలిసిస్ అండ్ మెగా ఫ్యామిలీకి చాలా భక్తురాలు. నిన్న జరిగిన రాడిసన్ హోటల్లో నిహారిక గారి పేరు వచ్చింది. అసలు దానికి గల కారణం ఏంటి, మేడం ఒక అనాలిసిస్లో మేడం ఒక చెప్పే ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ మ్యామ్. నమస్కారం మ్యామ్, బాగున్నాను మ్యామ్. సో నిన్న జరిగిన డ్రగ్స్ కేసులో, రాడిసన్ హోటల్ కేసులో నిహారిక గారి పేరు వచ్చింది. సో దాని గురించి మీరేం చెప్తారు, మీ యొక్క స్పందన ఏంటి? ముఖ్యంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడం అనేది ప్రతి ఒక్కరికి, మీడియా వాళ్ళకి, ప్రింట్ మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, ఎనీ చాలా టార్గెట్ చేస్తారు ఈజీగా అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే అమాయకత్వం, మంచితనం, అతి మంచితనం అంటే సంకరాటం పనికి వస్తుందంట సామెతలు మా అమ్మగారు చెప్తూ ఉండేవారు. అతి మంచితనం ఉన్నా కూడా సొసైటీలో బతకలేము. ఎగ్జాంపుల్ మన మెగాస్టార్ చిరంజీవి గారిని చూసుకుంటే ఆయన ఫ్యామిలీలో ఎవరైనా కానీ ఎనీ హీరో వాళ్ళ పని వాళ్ళ షూటింగ్ చూసుకుని వెళ్ళిపోతారు, ఇంకేం పట్టించుకోరు. చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న మనుషులు వాళ్ళంతా, అందరికి తెలుసు, నేను చెప్పడం కదా, ప్రపంచం అందరికీ తెలుసు. కానీ మళ్ళీ చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీడియా వల్ల కల్పిస్తున్నారు కాబట్టి నేను మళ్ళీ చెప్పాల్సి వస్తుంది, లేదా చెప్పేదని కాదు, అందరికి తెలుసు. మరి అంత మంచి డీసెంట్ కుటుంబంలో ఉన్న ఒక అమ్మాయి అసలు పేరు ఎందుకు బయట పెట్టారు? అసలు లేడీస్ పేర్లు అంత పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ముందు ముఖ్యంగా బయట పెట్టకూడదు కూడా. ఎందుకంటే అది నిజాలు తెలుసుకోవాలి, ఎంక్వైరీ చేయాలి. అది అవునన్నప్పుడు పెట్టండి, మేము కాదను. అక్కడ ఏ పార్టీ ఉన్నా, ఎనీ క్యాస్ట్ కానీ, ఎనీ రిలీజన్ ఎవరిదైనా ఉన్నా పెట్టండి, మేము కాదను. కానీ ఇక్కడ ఓన్లీ మెగా ఫ్యామిలీనే టార్గెట్ చేస్తున్నారు. మా ఎలక్షన్స్ కావచ్చు, మన చిరంజీవి గారండి చాలా అమితంగా మాట్లాడతారు, చాలా సాఫ్ట్ మనిషి. ఆయన ఎవరి జోలికి వెళ్ళరు, ఆయనకి గొడవలు వాటికి చాలా దూరం ఉంటారు, దేనికి కూడా కౌంటర్ ఇవ్వరు. ఆయన ఏదన్నా తప్పు జరిగినా కూడా ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేసి మాట్లాడినా కూడా అది మహిళలు అవ్వచ్చు, ఆ అబ్బాయిల గురించి కానీ అవ్వచ్చు, కానీ వెంటనే స్పందించరు. ఎందుకంటే ఆయన మనకెందుకులే, చూద్దాం, ఆలోచిద్దాం అన్నట్టుగా ఇంకా చాలా ఆలోచిస్తున్న ఉంటారు. కానీ ఆయన టక్మని మీడియా ఇప్పుడు రారు. ఎవరు మన మెగాస్టార్ చిరంజీవి గారు మనసుతో నాకు తెలుసు, అండి చాలా సాఫ్ట్, వెరీ సాఫ్ట్, చాలా బాగా మాట్లాడతారు, చాలా మర్యాద. నేను కలిసాను, నాకు తెలుసు కాబట్టి నేను చెప్తాను. కానీ అంత మంచి కుటుంబాన్ని టార్గెట్ చేసిన పచ్చ మీడియా, ఏబిఎన్, ఎన్టీవీ, సాక్షి అవ్వచ్చు, ఎనీ ఛానల్. అంటే ఇప్పుడు ఒక పార్టీ పెడుతున్నారండి, తొక్కల పార్టీలు పెడుతున్నారు, డబ్బు ఉంది, అయ్యా అబ్బాయిలు సంపాదించినవి ఉన్నాయి, పెట్టేస్తున్నారు. మీడియా పెట్టడం వాళ్ళకి ఇష్టం వచ్చినవి చూపిస్తున్నారు. అసలు పోలీసులు కూడా వీటి మీద కేసులు బుక్ చేయాలి. పిచ్చి పిచ్చి వార్తలు చూపిస్తే బ్యాన్ చేసి పడాలి, ఇలాంటిది ఉండకూడదు ఆ ఛానల్స్ అని చెప్పి బ్యాన్ చేయాలి. పబ్లిక్ కూడా తిరగబడాలి. అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి వస్తుందేమో నేను అనుకున్నాను. అప్పుడైనా కొంచెమైనా చేంజ్ వస్తుందేమో, ప్రింట్ మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి. ఏదన్నా మెగా ఫ్యామిలీ గురించి రాయమంటే సంకలు గుద్దుకుంటా ఈనాడు కానివ్వండి, ఏబిఎన్ కానీ పేపర్లు కూడా, ఆంధ్రజ్యోతి ఇవి ఫస్ట్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో వేస్తారు. ఎంత చిన్న వార్త అయినా తాటికి అక్షరాలు పెట్టి ప్రజలకు కనిపిస్తుందో లేదో అన్నట్టుగా వేస్తారు. అదే చిన్న మన ఏమైనా అన్యాయం జరిగింది అనుకోండి, ఏదైనా చాలా ఉన్నాయి సొసైటీలో, దేశంలో ప్రజలు సమస్యలు, వాటి మీద ఫోకస్ చేయాలి. వాటి మీద ఏమైనా ప్రాబ్లం గురించి మాట్లాడమంటే ఎక్కడో లాస్ట్ పేపర్లో, స్పోర్ట్స్ పేపర్లో కానివ్వండి, లేదా మహిళల వసుంధర పేపర్ మీద ఎక్కడో చిన్న ఒక అక్షరం, చిన్న చిన్న లెటర్స్, వెరీ స్మాల్ లెటర్స్, 10-12 మెంబర్స్ ఫాంట్ యూజ్ చేస్తారు అనుకుంటా, నాకు తెలిసి అంతే. డిటిపి వర్క్ నేను చెప్తున్నాను, అంత ఫాంట్ చిన్న లెటర్స్ పెట్టి రాస్తారు. ప్రజల సమస్యలు ఏమో చిన్న చిన్న కనిపించినట్టుగా పెడతారు. మెగా ఫ్యామిలీ అనగా తాటక యాక్షన్ లాగా ఫ్రంట్ పేజీలో వేసేసి మరి అదే వార్తనే కానివ్వండి చూపించేస్తారు. అప్పుడు సాయిధరం తేజ్ గారు కూడా ఇట్లా యాక్సిడెంట్ జరిగితే దాని మీద కూడా చాలా రచ్చారం వల్ల చేసేసారు, అందరికి తెలిసింది. ఎందుకని ప్రతిసారి మెగా ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? వీళ్ళకి సిగ్గు సెరలేవా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆడపిల్లలు లేరా, భార్యలు లేరా, లేకపోతే అక్కచెల్లెలు లేరా? ఒక తల్లి అన్ని రకాలుగా ఆలోచించాలని మెగా ఫ్యామిలీ ఒక ఆడపిల్లలకి ఎంత మర్యాద ఇస్తారు తెలుసా? బన్నీ గారు కానివ్వండి, రామ్ చరణ్ గారు కానివ్వండి, వరుణ్ గారు కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నాగబాబు గారు, ప్రతి ఒక్కరు మెగా ఫ్యామిలీ అండి. నేను చెప్తున్నా, ఎంత మర్యాద, అమ్మ 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 అని మాట్లాడతారు ప్రతి ఒక్క ఆడపిల్లలు. ఎంత మర్యాదగా అంత కోటీశ్వరులైన, అంత పెద్ద పొజిషన్లో ఉన్న, ఎంత కూర్చుండమ్మా అని కూడా మనకి మర్యాదగా చేరిస్తారు. అంత గౌరవం అండి. నిజంగా మెగా ఫ్యామిలీని చూసి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సిగ్గు తెచ్చుకొని తలకాలు దించుకొని మీరు పేపర్లో రాయట పిచ్చ వార్తలు మానుకోండి, టీవీలో చూపించడం మానుకోండి. రెండోది ఏంటంటే నేను చెప్పేది, వాళ్ళని చూసి మీరు చాలా చాలా నేర్చుకోవాల్సి ఉంది. చాలా మర్యాద కానివ్వండి, గౌరవం కానివ్వండి, ఎంత బాగా మాట్లాడతారు. వాళ్ళకి డబ్బున పొగరు కానివ్వండి ఏమీ లేదు. నేను చూసా కళ్ళారా, నాకు తెలుసు, అందరూ కూడా నేను చాలా దగ్గరగా ఉంటాను, నాకు చాలా చాలా ఇష్టం. వాళ్ళని చాలా స్టడీ చేశారు కాబట్టి చెప్పగలుగుతున్నారు. వీరు చెప్పట్లేదు, చూసి చెప్తున్నారు. అయితే ఇలా వచ్చినందుకు నాగబాబు గారు ఒక వీడియో పెట్టడం జరిగింది. సో వెళ్ళింది తెలుసు అని చెప్పేసి ఒక వీడియో పెట్టారు. దాని గురించి మీరు ఏమంటారు? నిహారిక గారి గురించి, తన ఒక మానసిక స్థితి ఇప్పుడు ఎలా ఉండబోతుంది నెక్స్ట్? నిహారిక గారు పార్టీ
ఫంక్షన్కి అయితే వెళ్ళారా, నాకు కూడా వచ్చిందని ఇన్ఫర్మేషన్, వెళ్ళొచ్చు, తప్పలేదు. ఇప్పుడు పార్టీ బర్త్డే ఫంక్షన్స్ అనగానే చాలా మంది డబ్బున్న వాళ్ళు ఏం చేస్తున్నారండి, పొలిటికల్ కానివ్వండి, సినిమా వాళ్ళు కానివ్వండి, హీరోయిన్స్ కానివ్వండి, పార్టీ పబ్లలో ఎక్కువ చేసుకుంటారు. మామూలు చిన్న చిన్న రిసార్ట్స్ అట్లా ఎక్కువ ఇష్టపడు పబ్లలో, ఎందుకు వాళ్ళకి ఆ కల్చర్ అలవాటు ఏంటో నాకే తెలియదు, చేసుకుంటారు. ఆవిడ కూడా వచ్చిన ఇన్విటేషన్ వెళ్ళారు, వెళ్ళడంలో తప్పలేదు, ఫంక్షన్కి అటెండ్ అయ్యారు, బాగానే ఉంది. కానీ ఆవిడ మీద డ్రగ్స్ ఉంది, పట్టుకున్నాము, అది ఇదని ఏదో చెప్తున్నారు, టీవీలో కూడా స్క్రోల్ చేశారు. అది చాలా దారుణం. ఇది నేను 100% ఖండిస్తున్నాను. అవి ఏమీ జరగలేదు. ఇదంతా కావాలని మీడియా వాళ్ళు మాత్రమే కావాలని టార్గెట్ చేసి మెగా ఫ్యామిలీని చూపిస్తున్నారు. ఇందులో ఏమి డౌట్ లేదు, 100% అదే జరిగింది. కానీ ఇంకొకటి అండి, ఒక పెద్ద ఫ్యామిలీలో ఉన్న ఆడపిల్లని, ముఖ్యంగా ఆ పెళ్లి కూడా అయింది పబ్లిసిటీ మనకి నిహారిక గారికి. ఒక ఆడపిల్ల గురించి, ఒక పెద్ద ఫ్యామిలీ గురించి రాసేటప్పుడు 1-4 సార్లు ఆలోచించుకోవాలి, చూసుకోవాలి, కనుక్కోవాలి, ఎంక్వైరీ చేయాలి. ఏమీ లేకుండా టపా టపా వేస్తారు. తర్వాత వాళ్ళు తప్పని తెలిసాక, నేనే ఒకటే చెప్తాను మెగా ఫ్యామిలీకి, నిజంగా ఇది తప్పని తెలిసింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఎవరైతే పేపర్ కానీ నేను ప్రింట్ మీడియా కానీ చూపించిన ఒక మహిళగా నేను చెప్తున్నా, మీ భక్తులుగా నేను చెప్తున్నాను, మీ అభిమానిగా చెప్తున్నా, నిజంగా వాళ్ళ మీద ఒక కేసు పడేది. ఒక లాయర్ ఈజీగా పెట్టేసుకోవచ్చు, మీకు చాలా డబ్బు ఉంది నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళ మీద పరోక్ష దావా వేసేది, ఎన్ని కోట్లు లాగండి, మీకు డబ్బు లేదని కాదని చెప్పట్లా, డబ్బుది పేరుంది, మీకు కరెక్ట్ ఏం కాదు, కానీ డబ్బు లాగేసి పేద ప్రజలు పంచిపెట్టండి. మీరు ఎలా పంచిపెడతారు నాకు తెలుసు, మహాదేవుళ్ళు మీరు, మంచి మనసున మహారాజులు. నిజంగా పరువు తీసి ఒక ఆడపిల్లని ఏమిటండి వీళ్ళు ఏం కట్టుకుపోతారు నాకు అర్థం కాదు. అదే వాళ్ళతో ఒక ఆడపిల్ల ఉంటే అలా రాస్తారా? ఇంకోటి ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నా, మాజీ డీజీపీ కూతురు అని చెప్తున్నారు వార్తల్లో, ప్రింట్ మీడియాలో కానివ్వండి, పేపర్లో. మాజీ డీజీపీ అంటే రిటైర్ అయిపోయారంట. పాపం డీజీపీ గారు ఎవరో మహానుభావుడు తెలియదు మరి. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో డీజీపీ చేస్తే భయమా? ఉచ్చబోసేస్తున్నారా మీడియా వాళ్ళు? మెగా ఫ్యామిలీ ఉచ్చబోయారు, భయం. మీడియా వాళ్ళకి పోలీసులు అనగానే భయం, మెగా ఫ్యామిలీ అనగానే సంఘాలు గుద్దుకుంటా భుజాలు అనుకుంటా వచ్చేసేసి రాసేస్తారు. అది నిజమా కాదా కనుక్కోరు, వెరిఫికేషన్ చేసుకోరు, అసలు ఏంటనే అసలు ఎంక్వైరీ ఉండదు, ఏముంది, టప్పా వేసేస్తారు స్క్రోల్స్. తర్వాత సారీ అన్నట్టు పెడతారు. ఏంటి మీరు చేసేది రుచాపని? రుచాపని మీరు చేసేది మీడియా విలువలో కూడా పోతున్నాయి, వాల్యూ అసలు మీడియా అంటే. ఒకప్పుడు మీడియా అంటే ఎంత బాగా ఉండే, వార్తలు అనగానే జనరల్ నాలెడ్జ్ అనేవాళ్ళు, రోజు ఎక్కడ జరుగుతుంది ఏం చెప్తే సొసైటీ. ఇప్పుడు చండాలంగా చూపిస్తాను. మీడియా ఎంత నీచమైన స్థితికి జారిపోయిందంటే డబ్బు తీసుకుని వార్తలు రాస్తున్నారు. అలాంటి మీడియా జర్నలిస్టులు కూడా ఉన్నారు. నాకు జర్నలిస్టులు స్వయంగా చెప్పారు చాలా మంది, ఏపీలో, తెలంగాణలో. చాలా దరిద్రం ఇది, అది మార్చుకోండి. మీడియా అంటే చాలా గౌరవం ఉంది నాకు కూడా. కాబట్టి నేను ఎన్నిసార్లు చెప్పాను, డిబేట్లో మళ్ళీ చెప్తున్నాను, మీడియా ముందు మారాలి. అది ప్రింట్ మీడియా చెప్తున్నాను, నేను ఎలక్ట్రానిక్ మీడియా చెప్తున్నాను. తప్పు. ఒక ఆడపిల్లని అలా టార్గెట్ చేసి స్క్రోల్ చేయకండి. ఆవిడకి ఒక ఫ్యామిలీ ఉంది, చాలా పెద్ద ఫ్యామిలీ. అమ్మాయి రెండు పక్కల కూడా హస్బెండ్ కూడా మంచి ఫ్యామిలీ, డీసెంట్ ఫ్యామిలీ. అమ్మాయి అలాంటి అమ్మాయి కాదు నాకు తెలుసు. అందులో చిరంజీవి గారి పెంపకము, నాగబాబు గారి పెంపకం, మెగా ఫ్యామిలీలో ఆడపిల్లలు మాత్రం చాలా పద్ధతిగా ఒక సిస్టమేటిక్గా పెరుగుతారు, అది నాకు తెలుసు. కాబట్టి అలా స్క్రోల్ చేయకండి. ఏమన్నా నిజంగా మాజీ డీజీపీ కూతురు అన్నప్పుడు, మాజీ డీజీపీ పేరు ఉన్నదండి, మీరు చెప్పండి యాంకర్ గారు. మాజీ డీజీపీ నా పేరు గీతానాయుడు. నేను మాజీ పబ్లిక్ పర్సన్. పబ్లిక్ పర్సన్ ఎంతమంది అంటారు, అప్పుడు నన్ను ఎలా గుర్తుపెడతారు మీరు? గీతానాయుడు గారి ఇంటికి వెళ్ళడానికి మీరు వచ్చారు మా ఇంటికి, ఏమండి పలానా పబ్లిక్ పర్సన్ గీతానాయుడు, మామూలుగా పబ్లిక్ పర్సన్ ఇంటికి వెళ్ళని రామకృష్ణ గారు చెప్తే ఎట్లా వస్తారు మా ఇంటికి? పేరు ఎలా తెలుస్తుంది? పేరు ఎలా పెట్టి పిలిచారు మీరు? మాజీ డీజీపీ అని చెప్పకపోతే దమ్మున్న వాళ్ళకి నిజంగా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ సిగ్గు సారాలుంటే ఆ మాజీ డీజీపీ తీసి, ఆ మాజీ డీజీపీ ఎల్లయ్య పొల్లయ్య పెట్టయ్య ఉండదు కదా, ఆ పేరు పెట్టండి. ఆ పేరు పెట్టి పలానా ఆయన కూతురు అని చెప్పండి. ఏ మెగా ఫ్యామిలీ అయితే నాగబాబు గారు నాగబాబు కూతురు అని పెడతారా? సిగ్గు సారాలు ఉన్నాయి అసలు మీకు? అన్నందున గడిది చాలా పాటికి అసలు మీడియా వాళ్ళు ఇష్టం వచ్చిన రాస్తున్నారు. అసలు మీరు అడిగే లేరనుకుంటారా? అంటే మీకు ఛానల్స్ ఉండొచ్చు, మాకు ఛానల్స్ లేకపోతే మాకు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, మాకు సోషల్ మీడియా ఉంది మా చేతిలో, మేము పెట్టగలుగుతాం, మీకన్నా ఎక్కువగా చెప్పగలుగుతాం మేము. ఇంకోటి దీంట్లో ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు మనవడు ఉన్నాడు. మనవడు అంటే ఎన్టీ రామారావు గారు చనిపోయిన ఎన్టీ రామారావు గారు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి గారు ఏపీకి చనిపోయారు. పాపం ఆయన మంచి వ్యక్తి, నాకేమో ఆయన మీద పాపం లేదు, దేశం కూడా. ఆయన మనవడు అంటే కూతురు అల్లుడు అంట, మనవడు కింద అవుతారు. ఏ కూతురో తెలియదండి. ఆయన నలుగురు కూతురు నాకు తెలుసు, మరి నలుగురేనండి, ఆరుగురు కొడుకులు. ఆ నలుగురు కూతురు ఏ కొడుకో కూతురో తెలీదు, వాళ్ళ అల్లుడు రామారావు గారి కూతురు అల్లుడు, పేరు అర్జున్ గారు. మరి ఆయన పరాలో ఉన్నారంట, ఎక్కడ దాకా పరిగెత్తాడు తెలియదు, మరి పట్టుకోవాలి. మరి ఇప్పుడు ఏబిఎం చూపిలేదే, ఎన్టీవీ చూపిలేదే, దమ్ము లేదా? నిజంగా చూపించండి. ఆ దమ్ము ధైర్యం లేదు ఎడవలు. మీరు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తారు. మెగా ఫ్యామిలీ టచ్ చేయడం మీకు ఎన్ని దమ్ములు ఉండాలి? మాలంటే ఉన్నాం మేము, చొప్పు తీసి కొట్టేస్తాము, కాడ కోట్ల కలుసుకుందాం, చూసుకుందాం. మీరు కేసు వెళ్తారా? ఏం పెడతారు మీరు? ఏం పెట్టలేదు. నేను ఉన్న మాట మాట్లాడతాం, మీరు ఇలాగే మాట్లాడతాం ఎక్కడైనా.
ఎంత సౌమ్యంగా ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ, ఎంత బాగుంటారు, ఎంత హెల్పింగ్ నేచర్ చేస్తారు, ఎంత మంది సహాయం చేస్తారు. ప్రజల డబ్బులు దోచుకుందాం, భూములు కబ్జాలు చేద్దామని ఈ ఆలోచనలు ఉంటారు తప్ప వాళ్ళకి మంచి పనులు మీరు చెయ్యరు. చేసిన వాళ్ళని చూపిద్దాం 10 మంది జనాలు చూపిరు. ఎందుకంటే వాళ్ళని చూపిస్తే మీరు వెనకబడిపోతారు కదా, వాళ్ళ ముందుకు వచ్చేస్తారు, వాళ్ళ ఫేస్లో కనిపిస్తారు జనాలకి. అందుకే మీకు భయం. ఆ భయం ఎప్పుడైనా మెగా ఫ్యామిలీ అంటే భయం ఉంటుంది జనాలు. కానీ పైన ఏదో చేస్తారు సొల్లు మాటలు, అది అంత ఏమీ లేదు. మెగా ఫ్యామిలీ అంటే ఉత్సవాసాలు నా కొడుకులు ఒక్కొక్కడు ఎవడైనా సరే, ఎనీ పొలిటీషియన్, ఎనీ పార్టీ, ఎనీవేర్, ఎక్కడైనా సరే చాలా డీసెంట్ ఫ్యామిలీ, నో డౌట్ దాంట్లో. ఎస్. సో మెగా ఫ్యామిలీ గారిని టార్గెట్ చేస్తున్నాను అంటున్నారు. ఇటు పక్క నందమూరి ఫ్యామిలీ కూడా ఉంది. దాని మీద ఏంటి డిఫరెన్స్ ఏంటి వాళ్ళిద్దరికి మధ్య? నందమూరి ఫ్యామిలీ అంటే మంచి పేరు ఉంది, మంచి బ్యాక్గ్రౌండ్ ఉందండి, దాంట్లో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ఎన్టీ రామారావు గారు సీఎం గా చేశారు. పవన్ బాబు పాపం చనిపోయారు. పాపం ఆయన మంచి వ్యక్తి అని చాలా మంది చెప్తారు, నాకు అసలు తెలియదు దాని గురించి. చెప్తుంటే నేను చాలా చిన్న పిల్లలు అప్పుడు నాకు అసలు ఊహ కూడా లేదు, చాలా చిన్న పిల్లని చనిపోయారు. ఇప్పుడు A3గా అర్జున్ కానీ ఎవరైనా సరే ఒకటేనండి, అర్జున అని నా పక్కన పెట్టండి, ఆయన కూడా అరెస్ట్ చేయాల్సిందే. ఈ లోపు ఏం చేస్తారంటే వీళ్ళు ఇక్కడ కేసీఆర్ గారు పట్టుకుని, ఇక్కడ తెలంగాణలో జరిగింది, హైదరాబాద్ లో జరిగింది కాబట్టి పబ్లో, ఇక్కడ తెలంగాణ గారు అంటే కేసీఆర్ గారు ఉంటుంది కాబట్టి కేటీఆర్ వీళ్ళంతా పట్టుకొని, చంద్రబాబు గారు వీళ్ళంతా లాలు చిలుబడే లేదా ఏదో పెట్టి మొత్తానికి అందులో పేరు తీసేయండి, ఏదో కొంచెం పట్టుకున్నామనో లేదా బెయిల్ తీసుకుని వెళ్తారు. అట్లా కాదు, పబ్బులో అసలు ఫస్ట్ కేసీఆర్ గారు తప్పేంటంటే తెలంగాణలో అసలు పబ్బులకి పర్మిషన్ ఇచ్చినప్పుడే కొన్ని లిమిటేషన్స్ పెట్టాలి. ఎలా అంటే మీరు పబ్బులు ఇంత టైమే ఉండాలి, తర్వాత డ్రగ్స్ కానీ గంజాయి కానీ మత్తు పదార్థాలు ఎనీ ఎక్కడైనా సరే పబ్బులో కనిపిస్తే వెంటనే మేము క్లోజ్ చేస్తాం, లైసెన్స్ తీసేస్తాం అని ఫస్ట్ కండిషన్స్ రాస్తున్నప్పుడే, లైసెన్స్ ఇస్తున్నప్పుడే ఎన్ని కండిషన్స్ రాయించుకోవాలి తెలంగాణ గవర్నమెంట్. కేసీఆర్ గారికి ఎంతసేపు తాగటం, ఫామ్ హౌస్లో పడుకుంటారు, ఆయనకి ఏమి తెలియదు. ఎంతసేపు పడుకోవడం తప్ప తాగి ఆయన తెలియదు. ఆయన మరి కేసీఆర్ మరి జనాలు అలా ఇచ్చారు, ఆయన మనం ఏం చేయాలి, మన కర్మ అది. ఇంకెంత 3-2 సంవత్సరాలు ఏముంది, మన కర్మ భరించాలి తప్పదే, వేరే గవర్నమెంట్ అసలు అది వేరే విషయం. కాబట్టి ఈ డబ్బు రోజుకి ఒక్కొక్క పబ్బు నుంచి 2 లక్షలు ఈజీగా వస్తుంది గవర్నమెంట్ తెలంగాణ. ఎక్కువగా మద్యపాన కానివ్వండి, వైన్ షాపులు కానివ్వండి, ఈ పబ్బుల మీద ఎక్కువగా గవర్నమెంట్ రన్ అవుతుంది. ఇక్కడ కానివ్వండి, ఏపీలో కానివ్వండి, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలు. కాబట్టి వాళ్ళ జోలికి వీళ్ళు వెళ్ళరు. ఏదో ఒక కర్మగాలి నిన్న పోలీస్ రైడ్ చేయడం వల్ల అదే పబ్బులో అలా జరిగిందని అందులో అక్కడికి అనుకోకుండా మా మెగా ఫ్యామిలీ మా పాప మా నిహారిక గారు అక్కడికి వెళ్ళటం అనేది జరిగింది. అది నిజంగా టూ బ్యాడ్ జరిగింది. అది ఎవరో నాకు తెలిసి ఏదో కావాలనే ప్లాన్గా చేశారేమో నాకైతే అనిపిస్తుంది. అనలిస్ట్గా నేను స్టడీ చేసింది, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కావాలని. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి వెళ్ళింది అక్కడ తెలుసుకొని కావాలని ఈ అమ్మాయిని కూడా ఇరికించి వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేసి ఏదో రకంగా ఏదో వార్తల్లో నుంచోబెట్టాలి మెగా ఫ్యామిలీని అనేది ఒక ఉత్సాహం కూడా అతి ఉత్సాహం చూపించేసి పెట్టారు. కానీ అక్కడ ఏమీ జరగలేదు. వేరే అమ్మాయిని పట్టుకున్నారు, వేరే అమ్మాయిని జరిగిందన్నారు. మాజీ డీజీపీ కూతురంట, మాజీ డీజీపీ ఎవరో తెలియపరచాల్సినది ఉంది, తెలియపరచాలి. తాడదేహస లేకపోతే మీడియా వార్త ఊరుకునేది లేదు. నేను ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా 2 చెప్తున్నా. అలాగే నందమూరి ఫ్యామిలీ నుంచి కూడా వాళ్ళ నందమూరి రామారావు గారి కూతురు అల్లుడు కూడా ఉన్నారు, అర్జున్ గారు కూడా తప్పకుండా ఎక్కడున్న పరారి ఉన్నారు. ఏం పరారి గారు పౌరులు పట్టుకోవాలి, ఒక క్షణంలో పట్టుకోగలుగుతారు. చాలా ప్రొలాంగ్ చేస్తున్నారు. మీరు ఏం చేస్తారో లేదు, ఆయన కూడా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. నేను డిమాండ్ చేస్తున్నాను, ఒక మహిళగా అరెస్ట్ చేసి నిజాలు రాబట్టండి. నిజంగా ఎవరన్నా సరే కులాలకి మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అరెస్ట్ చేయండి, ఇంట్రాగేషన్ చేయండి, ఎఫ్ఐఆర్ పెట్టండి, కోర్టు సబ్మిట్ చేయండి, కోర్టు నిర్ణయిస్తుంది ఎంత పనిష్మెంట్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలని. ఆ పబ్బులు కూడా 3 ఓనర్స్ రన్ చేస్తున్నారని తెలిసిందండి. ఆ 3 ఓనర్స్ కూడా పరారు అయిపోయిందని తెలిసింది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అక్కడ అనిల్ అని ఒక మేనేజర్ ఉన్నాడ. అనిల్ మేనేజర్ ఎలా గుర్తుపట్టారు పోలీసు కూడా తెలియదు. అసలు ఆ మేనేజర్ కూడా పోలీసులకు మనకు కూడా ఎవరికి తెలియదు. అయితే కూడా ఎవరు మేనేజర్ ఎలా చూస్తుందని మనకి వాళ్ళకి తెలియదు. అంటే అక్కడ జరుగుతున్న పరిస్థితులు బట్టి పోలీస్ వాళ్ళు కూడా మీడియాని తీసుకొని వెళ్ళడం జరిగింది. సో ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా జరిగిందని మీరు అంటున్నారు. అంటే ఏదైనా కేసు జరిగేటప్పుడు పోలీస్ వాళ్ళే వెళ్తారు, కానీ మీడియాని కూడా తీసుకొని వెళ్ళారంటే జరిగిందండి. ఇది కావాలని ఎవరో నిహారిక గారు మెగా ఫ్యామిలీ టార్గెట్ చేయడానికి, బురద జరగడానికి ఆ మెగా ఫ్యామిలీని ఏదో చేయాలనుకుంటారు. ఏం చేయాలండి, ఇంకా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి తప్ప, ఒక మెట్టు పైకి ఎక్కుతారే తప్ప మెట్టు మాత్రం దిగరు. ఇది మాత్రం కన్ఫర్మ్, నో డౌట్ ఇందులో మాత్రం. కానీ ఆ అమ్మాయిని ఏదో బ్యాడ్ టైం తెచ్చేసేసి ఏదో చేయాలని చూస్తారు. ఏమి జరగలేదు. నిన్న పోలీసులు కూడా చెప్పారు, డిపార్ట్మెంట్ వాళ్ళు అంత ఎంక్వైరీ చేసి ఏం లేదు, అంతా బాగా ఉంది, మీ పాప కూడా చెప్పేసి నిన్న తెలిపోయింది కూడా, అదేం లేదు. కాకపోతే నాకు తెలిసిన ఇప్పుడు ఏంటంటే అర్జున్ గారిని అరెస్ట్ చేయాలి నందమూరి ఫ్యామిలీ నుంచి. ఇది మాత్రం నేను డిమాండ్ చేస్తున్నాను మహిళగా. రెండోది మాజీ డీజీపీ పేరు పెట్టాలి. మాజీ డీజీపీ తీసివాడేసి పేరు ఏంటో చెప్పండి మాకు. మాజీ డీజీపీలు చాలా మంది ఉన్నారు, అందులో ఏ డీజీపీ అనుకోవాలి మేము? ఏ పేరు లేదా? ఎల్లయ్య పొల్లయ్య పెద్ద ఎవడో పేరు పెట్టి చావండి దరిద్రులారా. పేరు చెప్పడం చాకరాదు. మెగా ఫ్యామిలీ పేరు పెట్టారో చెప్తున్నారా మీరు? అలాంటప్పుడు ఒక ప్రముఖ హీరో అమ్మాయి అని చెప్పండి. నిహారిక పేరు ఎందుకు పెట్టారు? అప్పుడు
ఏమంటే ఇలాంటి మెగా ఫ్యామిలీ మెత్తగా ఉన్నారు, ఏమన్నారు ఎవరు ఏమన్నారు అనే ఆ మంచి తనం చూసి అతి మంచి తనంగా వీళ్ళు ఆడుకుంటున్నారా మీడియా వాళ్ళు? ఏమంటే మాలాంటి వాళ్ళు ఉండరు, అడిగేవాళ్ళు తాడు తీయాల్సి నేనైతే నా కొడుకుల్ని ఎవడ వదిలేదు. మాజీ డీజీపీ అన్నప్పుడు మీరు ఒక మా ప్రముఖ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి అని పెట్టాలి. పేరుంది పెట్టారు, రాఘబాబు గారు పాప పేరుంది పెట్టారు. అంటే వీళ్ళు ఏం అనలేరనా, ఏం అడగలేరనా, అమాయకులని మంచితనమనా? పట్టుకోండి, అర్జున్ గారు ఎక్కడున్నా పట్టుకోండి, పోలీసులు ఏం పాటు ఏం చేస్తారు తెలీదు. నంబర్ 1 పోలీసులు, ఫ్రెండ్లీ పోలీసులు చాలా ఏదో చెప్తారు, తోటకూర అని చెప్పి తెలంగాణలో. అవన్నీ పక్కన పడేసి ముందు మర్యాద మాట్లాడేది చేత కాదు మీకు. పోలీస్ స్టేషన్ ఎంతమంది చెప్పారు నాకు, చిన్న మాట్లాడుతున్నారంట. ముందు మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. ఫ్రెండ్లీ పోలీస్ తర్వాత దేవుడు ఎరుగు. ముందు అర్జున్ అరెస్ట్ చేయండి. ఎవరో నిజంగా చేశారు, అసలు డ్రగ్స్ వచ్చిందా లేదా, ఎవరి ద్వారా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు తెలంగాణలో డ్రగ్స్ హైదరాబాద్ వస్తున్నప్పుడు తెలంగాణ స్టేట్ దాటి వస్తున్నప్పుడు బార్డర్లో పట్టుకుంటలేదా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. మరి చెక్ చేసి పంపారు కదా, ఆ చెకింగ్ లోనే లోపం ఉంది. చెకింగ్ పోలీసులు ఎవరున్నారు, ఆ టైంలో ఎక్కడున్నారు, ఎవరున్నారు, ఆ చెకింగ్ ఇన్స్పెక్టర్ వాళ్ళని కూడా అరెస్ట్ చేయండి. వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారని తెలుస్తుంది. మీరు అంతే పప్పుల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు. ఈ మధ్య అంతకుముందు కూడా పోలీసులు మీరు సినిమా వాళ్ళని టార్గెట్ చేశారు. టాలీవుడ్ లో కూడా పూరి జగన్నాథ్ గారు, తర్వాత చార్మి గారు, ముహమ్మద్ ఖాన్ గారు, రవితేజ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. మీరు కూడా చాలా మంది పిలిచి చాలాసేపు మీరు మాట్లాడారు, కరెక్టే. కానీ ఆ ఎంత వచ్చినా 1-2 రోజులు చూపిస్తారు, అంగమా చేస్తారు, పక్కన పడతారు. అది కాదు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏం చేయాలంటే పబ్బుల మీద ఉక్కుపాదం మోపాలి. డ్రగ్స్ కానివ్వండి, గంజాయి కానివ్వండి, రాని కూడా చేయండి. అంతేగాని అటాక్ చేసేసి ప్రీ ప్లాన్ గా వెళ్ళిపోయి మీడియాని తీసుకొని పోలీసులు అరెస్ట్ చేసేసి అక్కడ ఒక అమ్మాయి దొరకగానే పెద్ద ఫ్యామిలీ అమ్మాయిని అరెస్ట్ చేసేసి లేదా నోటీసులు ఇచ్చేయటం, అమ్మాయి పేరు బయట పెట్టేయటం, ఇది ఎంతవరకు కరెక్ట్? మరి మాజీ జీడీ చెప్పినప్పుడు వాళ్ళ అమ్మాయి పేరు ఎందుకు పెట్టలేదు, వాళ్ళ నాన్న పేరు ఎందుకు చెప్పట్లేదు? పోలీస్ డిపార్ట్మెంట్ మీకు అంత భయమా, లేదా అంత గౌరవమా పోలీసులకి? మీ మీద అంత గౌరవం ప్రజలు కూడా పెద్ద పెద్ద ఫ్యామిలీలు కూడా గౌరవం ఉంటారు కదండి. మీడియాలో ఎందుకు పెట్టలేకపోతున్నారు? దయచేసి మీరు మీడియా పేరు మాత్రం రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా పేరు కూడా పెట్టండి, అన్ని అప్పుడు బాగుంటుంది. అందరినీ ఎవరెవరు ఉన్నా కూడా ఇంట్రాగేషన్ చేయండి, తప్పకుండా వాళ్ళకి శిక్షలు పడాలి నేను కోరుకుంటున్నాను. చివరిగా ఒక ప్రశ్న మ్యామ్, ఈ కేసు కూడా కొట్టివేయడం జరుగుతుందా? అంటే ఇప్పుడు ప్రజల ముందు ఒక 2-3 రోజులు హడావిడి చేసి తర్వాత తాపీగా వెళ్ళిపోయే అవకాశం ఉందా, లేదంటే ఇది ఏమైనా జరుగుతుందా డ్రగ్స్ కేసు మీకు తెలిసినంత? అంటే ఇది హోమ్ డిపార్ట్మెంట్ మహమ్మద్ అలీ అండి, ఇక్కడ తెలంగాణ మనకి హోమ్ మినిస్టర్, ఆయన మీద ఆధారపడుతుంది. ఆయన అంటే మనకి తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవైన శ్రీ కేటీఆర్ గారు, చంద్రశేఖర్ గారి మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఆయన కాబట్టి గట్టిగా పట్టుకుని ఉక్కుపాదం మోపి ఇచ్చినప్పుడే కండిషన్స్ రాసుకొని ఇలాంటి ఏమైనా జరిగితే మేము క్యాన్సిల్ చేస్తాము, పప్పు పెట్టడం వీలేదు అని టర్మ్స్ అండ్ కండిషన్స్ రాస్తున్నప్పుడు, లైసెన్స్ ఇస్తున్నప్పుడే చెప్పాలి. మీకు లైసెన్స్ ఇస్తున్నప్పుడు పక్కన కండిషన్స్ పెట్టాలి. గంజాయి కానీ స్మగ్లింగ్ కానీ ఏమైనా జరిగినా, లేకపోతే ఇట్లా డ్రగ్స్ కానీ ఏమైనా దొరికితే మీ పబ్బును క్యాన్సిల్ చేస్తాము, రద్దు చేస్తాము, లైసెన్స్ మీరు వెంటనే క్లోజ్ చేసేది కండిషన్స్ లో ఉంటాయి. మరి ఉంటున్నప్పుడు ఎందుకని ఇలా జరుగుతున్నాయి మీరు చెప్పండి. అయితే అది నాకు తెలిసి లేవేమో అనిపిస్తుంది. ఉంటున్నప్పుడు ఎందుకు రిపీట్ జరుగుతున్నాయి? అయితే ఇప్పుడు నిన్న జరిగిన పబ్బుని క్లోజ్ చేసేసాను. అప్పుడు ప్రజలు కూడా నమ్ముతారు, అప్పుడు ప్రజలు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు, ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుంది. ప్రజలకి ఇప్పుడు ఎలాగో తెలంగాణ గవర్నమెంట్ మీద నమ్మకం పోయింది, ఎప్పుడో పోయింది. కేసీఆర్ గారు పోగొట్టుకున్నారు, ఇక ఏమీ లేదు, ఏమీ లేదు అక్కడ అనేసి మిగుల్చుకుంటారు. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటికైనా కొంచెం గుడ్డులో మెల్లలాగా ఉండాలి. అంటే ఇప్పుడు పబ్బుల మీద ఉక్కుపాదం మోపి ప్రతిరోజు రైడ్ చేయండి. ఒకరోజు హంగామా చేసేసి 2 రోజులు టీవీలో చూపించేసి వేరే వాళ్ళని టార్గెట్ చేసి రాసేయడం, వేరే వాళ్ళ పక్కన వాళ్ళకి సంబంధించి వాళ్ళ పొలాలు, వాళ్ళ రిలేషన్ ఎవరైనా ఉంటే చుట్టాలు వాళ్ళ పక్కన పెట్టి చూపించకుండా వేరే వాళ్ళని హైలైట్ చేయడం, ఇదంతా వరకు కరెక్ట్ వస్తుంది. చాలా తప్పిది కాకుండా ఎవ్వరు తప్పు చేసినా చూపించండి. అర్జున్ గారు మొహమే చూపిలా మాకు టీవీలో, ఎందుకు చూపిలా? నందమూరి రామారావు గారి అల్లుడా, మనోడనా, వాళ్ళ కూతురు అల్లుడనా? ఆయన మంచి కాదా? ఏమండి ఆయన మంచి కాదా? చెప్పండి మీరు. మంచిగా కదా, నాకు తెలిసి 2 కాళ్ళ చేతులు మంచిగా కదా అర్జున్ అంటే, మంచి పేరే కదా. మరి చూపిండి, ఎందుకు భయపడుతున్నారు? వేరే వాళ్ళకి సకలు గుద్దుకుంటా చూపించేస్తారా? సిగ్గుసారాలు ఉండాలి మీకు కొంచెం. వాల్యూ లేకుండా పోయింది అసలు మీడియా అంటే. విలువలు పెంచుకోండి, విలువలు దిగజారిపోయారు. అస్సలు లేదు విలువలు మీడియా అంటే. ఎంత గౌరవం ఉండాలి మీడియా అంటే. అసలు పోలీసులు కూడా దీన్ని కూడా యాక్షన్ తీసుకోవాలి. వేరే వాళ్ళని టార్గెట్ చేసి ఇంకో వాళ్ళని చూపించట్లేదు, వీటి మీద కూడా ఆలోచించాలి. ఎవరైనా కానీ మెగా ఫ్యామిలీలో లాయర్స్ చాలా మంది ఉండే ఉంటారు. ఒక మహా భక్తురాలుగా నా ఆవేదన నేను చెప్తున్నా. ఎవరైనా నిజంగా లాయర్లు, నేను లా చదవాలి, నిజంగా చదివి ఇలాంటి పిటిషన్స్ వేసేదాన్ని, హైకోర్టుకి డైరెక్ట్గా వేసేదాన్ని. మీకు నేను చెప్తున్నా సజెషన్, సలహా, తప్పకుండా హైకోర్టులో పిటిషన్ వేయండి. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి అమ్మాయిని అలా టార్గెట్ చేసి వేస్తున్నారు, పరువు తీసేసి మన మెగా ఫ్యామిలీని. ఏమి లేకపోయినా మరి అర్జున్ గారిని ఎందుకు మొక్కలు చూపించలేదు, అర్జున్ గారి గురించి ఎందుకు చూపించలేదు, ఏపీలో ఎందుకు డిబేట్ పెట్టలేదు, ఎన్టీవీలో ఎందుకు డిబేట్ పెట్టలేదు, ఏపీలో ఎందుకు పెట్టలేదు, ఇవన్నీ కూడా అడగండి. హైకోర్టు తీసుకెళ్ళండి. దిగజారిపోయిన నీచమైన రాజకీయాలు చేస్తున్నారు, కుట్ర యంత్రం జరుగుతుంది ఇక్కడ.
ఇలాంటి జరగకూడదు, మీడియాని నియంత్రించండి, తెలంగాణలో ఏపీలో కూడా 2 ఛానళ్ళు బ్యాన్ చేయండి అని చెప్పి ఒక పిటిషన్ వేసుకోవాలండి. వేయండి, తర్వాత తీసుకుందాం. వేయండి ఇమ్మీడియట్గా హైకోర్టు డైరెక్ట్ చిన్న కోర్టు డైరెక్ట్ హైకోర్టు వేసేసండి. లాయర్లు చాలా మంది ఉన్నారు మెగా ఫ్యామిలీలో, అభిమానులు. వేయండి అభిమానులు. నేను నిజంగా నాకు నేను అభిమాని భక్తురాలే, కానీ నేను లా చదవాల, కానీ లా పాడు లేదు, కానీ లా చదివితే మనం పిటిషన్ వేయగలుగుతాం. వేయండి, ఇలాంటి జరగకూడదు. ఎప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. మెగా ఫ్యామిలీ భక్తులు కానివ్వండి, వాళ్ళ అభిమానులు కానివ్వండి, అలర్ట్గా ఉండండి. ఎప్పుడప్పుడు మనం తిప్పు కొట్టాలి. ఇలాంటి జరగకుండా ఉండాలంటే మనం వెంటనే కౌంటర్ వ్యాలీ వాళ్ళకి బుద్ధి చెప్పుతో కొట్టినట్టుగా ఉండాలి. గట్టిగా మాట్లాడండి, ఎవరికి భయపడద్దు. మన ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ చాలా అందరికి హెల్పింగ్ చేసేవాళ్ళు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. మీడియా వల్ల నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఒళ్ళు చాలా దగ్గర పెట్టుకొని ఉండండి. ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రెండింటికి చెప్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ అలాట్.